హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ అమీలా. పారిజాతం భరతం పట్టిన కాంచన శ్రీధర్, దీప నిజాన్ని బయటపెట్టిన దశరథ. మరిదంతా ఎలా జరగబోతుంది, మరి ఏం జరిగింది అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక జోష్న పెళ్లి గురించి ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగానే జోష్న, ఏంటి మీరందరూ కలిసి డిస్కషన్ చేస్తున్నారు, దేని గురించి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా దేని గురించి చేస్తాం, మేమందరం కలిసి హ్యాపీగా డిస్కషన్ చేసుకుంటున్నామంటే అది నీ పెళ్లి గురించే అయ్యుంటుంది అని చెప్పేసి దశరథ చెప్తూ ఉంటాడు. ఏంటి పెళ్లి గురించా అని చెప్పేసి షాక్ అవుతూ అడుగుతూ ఉంటుంది. ఏంటి అలా షాక్ అవుతున్నావేంటి, నా మనవరాలకి పెళ్లి చేయడం నీకిష్టం లేదా ఏంటి, జోష్నకి పెళ్లి జరగాలని లేదా ఏంటి, పెళ్లి జరగకుండా ఇక ఎన్ని రోజులని ఇలా ఇంట్లో ఉంటుంది. తను పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉంటేనే కదా మనం కూడా హ్యాపీగా ఉండగలం. పెళ్ళా అంటూ అలా షాక్ అవుతావేమిటి, తను ఇంకా చిన్నపిల్ల ఏమి కాదు. తన వయసు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నారు. కానీ తను ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. కార్తిక్ని ప్రేమించింది, వాడు దాన్ని ఇష్టపడలేదు. అది వాడి తలరాత, దాని తలరాత. ఇక ఆ విషయం వదిలేస్తే ఆ తర్వాత ఎన్నో సంబంధాలు తెచ్చినా జోష్న పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ఇప్పుడైతే మాత్రం మీకు జోష్నకు పెళ్లి నుంచి తప్పించుకునే ఛాన్స్ లేదు. జోష్న పెళ్లి జరిగే తీరుతుంది. ఇక నా మనవడు అలాగే నా మనవడి భార్య దీప ఇద్దరూ కలిసి జోష్న పెళ్లి చేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. అయితే ప్రస్తుతం అయితే సూరజ్ టాపిక్ తీసుకురాకుండానే ఆ మాట అయితే అంటూ ఉంటాడు. అయ్యో ఏంటండి అలా మాట్లాడతారేంటి, జోష్న పెళ్ళి అంటే నాకు ఆనందమే కదా. జోష్నను పెళ్లి చేసుకోవాలని నేను ఎదురు చూస్తున్నాను. పెళ్ళా అన్నా అంతే. ఏమో జోష్నకి పెళ్లి చేయడం నీకు ఇష్టం లేదన్నట్టుగా నువ్వు మాట్లాడుతుంటే నాకు డౌట్గా ఉంది. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. తనని తనలా ప్రశాంతంగా ఉండనివ్వు, అప్పుడు మనం చెప్పిన మాట వింటుంది అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు శివనారాయణ. వీళ్ళేదో పెద్ద ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఆఫీసుకి వెళ్తే సూరజ్ గాడు వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు. వీళ్ళు చూస్తే పెళ్ళి అని టాపిక్ పెళ్ళిలోకి తీసుకొచ్చారు. పెళ్లి టాపిక్ ఎక్కువగా రావడానికి కారణం ఆ మాలిని కారణంగానే వీళ్ళు పెళ్ళి అని మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు నా గోల్ పెళ్ళి కాదు, ఈ సూరజ్ గాడిని పంపించేయాలి ఎలాగైనా సరే. అలాగే నేను జోష్న రెస్టారెంట్కి సీఈఓనవ్వాలి, ఈ ఆస్తులు మొత్తం నా చేతిలోకి రావాలి అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. లేకపోతే ఏదో ఒక రోజు నేను ఈ ఇంటి కూతుర్ని కాదని తెలిస్తే నన్ను బయటికి తోహేస్తారు. ఈలోగానే ఆస్తి నా సొంతమైపోవాలి అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటుంది జోష్న. అలా ఆలోచించుకుంటూ ఉంటుంది. ఈలోగానే, ఏంటి చిన్న మరదలా ఏదో ఆలోచిస్తున్నావేంటి, పెళ్ళి గురించి ఆలోచిస్తున్నట్టున్నావులే, నీకు పెళ్ళి మీద ఆశ కలిగిందని అర్థమవుతుంది. ఈసారి నీ పెళ్ళి బాజా మోగుతుందిలే, నువ్వేమి టెన్షన్ పడకు. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నేనున్నాను కదా నీ పెళ్ళి చేయడానికి. నువ్వు కోరుకున్న వాడితోనే నీ పెళ్ళి జరుగుతుంది అని అంటాడు కార్తీక్. ఏంటి బావా నువ్వు కానీ మరోసారి నన్ను పెళ్లి చేసుకోబోతున్నావా ఏంటి? అయ్యో చిన్న మరదలా, అంత జోక్ అవసరం లేదులే, ఏం చేయాలో నాకు తెలుసు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక కార్తీక్. అయితే ఏంటి నిజంగానే ఇదేదో మ్యాటర్ ఎక్కడికో వెళ్తున్నట్టే అనిపిస్తుంది. ఏంటి వీళ్ళు అసలు ఏం ఆలోచిస్తున్నారో, వీళ్ళు నా పెళ్లి విషయం ఇంత సీరియస్గా డిస్కషన్ చేస్తున్నారంటే అబ్బాయిని చూసేశారా ఏంటి, తెలుసుకోవాలని చెప్పేసి జోష్న అయితే అనుకుంటూ ఉంటుంది. తాత నేను ఒక విషయం అడగాలి అని చెప్పేసి అంటుంది జోష్న. చెప్పుమా అని అడుగుతాడు శివనారాయణ. మీరు పెళ్లి గురించి మాట్లాడుతున్నారు అంటే అబ్బాయిని చూసారా అని చెప్పేసి అడుగుతుంది.
అబ్బాయిని చూడడం అంటే ఏమో, మీరు అబ్బాయిని చూడకుండా మరీ పెళ్లి టాపిక్ ఇంత సీరియస్గా ఎందుకు డిస్కషన్ చేస్తున్నారా అని చెప్పేసి అంటూ ఉండగానే, లేదు అది మేము ఇంకా చూడాలి అని అనుకుంటున్నాం అని అంటాడు. తాత, ఏదో డౌట్గా మాట్లాడుతున్నావు అంటే మీరు అబ్బాయిని చూశారని అనుకుంటున్నాను. ఒకవేళ చూస్తే ఎవరో ముందుగా నాకు చెప్పాలి. ఎందుకు? చెప్తే నో చెప్దామనా? నీకు నో చెప్పే ఛాన్స్ నీకు ఇవ్వాలని అనుకోవడం లేదు. నువ్వు నో చెప్తావని అనుకుంటున్నాము. ఒకవేళ నువ్వు వద్దు, కాదు, లేదు అని చెప్పినా సరే, ఈసారి మా నిర్ణయంలో ఎలాంటి మార్పు అనేది ఉండదు. మేము ఈసారి స్ట్రాంగ్గానే నిర్ణయించుకున్నాం. నీ పెళ్లి విషయంలో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టంగా ఈ పెళ్ళికి ఒప్పుకుంటే అంతా బాగుంటుంది, లేదా బలవంతంగా ఈ పెళ్ళికి నిన్ను మేము ఒప్పించాల్సి వస్తుంది. ఆ తర్వాత నువ్వు బాధపడాలి, మేము బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటే ఆస్తి కూడా నీ పేరు మీదకి మారుతుంది. రేపన్న రోజు నీ భవిష్యత్తు బాగుంటుంది. నీకు కాబోయే భర్త కూడా మన ఆస్తుల్ని బాధ్యతగా చూసుకుంటాడనే నమ్మకం కూడా మాకు కలిగిన తర్వాతనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు శివన్నారాయణ. తాత, ఇప్పుడు చెప్పు తాత, అసలు ఆ వ్యక్తి ఎవరు? ఎవరి గురించి మీరు ఇంతగా ఆలోచిస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉండగానే, ఇక ఆలస్యం ఎందుకు మావయ్య గారు, ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా. ముందు దీనికి చెప్పకుండా మనం పెళ్లి ఏర్పాట్లు ఇవన్నీ ఎలా చేసుకుంటాము? కాబట్టి ఈ విషయంలో మనం వీరికి చెప్పకుండా ముందడుగు వేయడం కష్టమే. కాబట్టి ఇక చెప్పేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. ఏంటి వీళ్ళు, ఈ సుమిత్ర, అలాగే ఈ ముసలోడు, ఇక దశరథ, ఇంకా కార్తిక్, దీప, వీళ్ళందరూ ఎవరిని తీసుకొచ్చి జోష్నకి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు? ఇంత సీక్రెట్గా ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? నాకైతే వీళ్ళు ఇప్పటి వరకు తెలియనివ్వలేదు అని చెప్పేసి ఇక పారిజాతం కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది. అయితే ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే ఈలోగా, సరే అయితే మనవరాల, నీకు కాబోయే భర్త ఎవరో చెప్పాలి అని నువ్వు ఎదురు చూస్తున్నావు కదా. నీకు కాబోయే భర్త ఎవరో కాదు, నీకు బాగా పరిచితమైన వ్యక్తి, నువ్వు ఇష్టపడే వ్యక్తి కూడా. ఇన్ని రోజులుగా మాకు కూడా తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డావు కదా తాత. అవును, నిజమే, నువ్వు మాకు కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డావు. కానీ మేమైతే తెలుసుకున్నాంలే. నీ మనసులో ఎవరున్నారు అన్నది చెప్పమంటావా అని అడుగుతాడు శివనారాయణ. చెప్పండి తాత అని చెప్పి అనేసరికి, ఇంకెవరు, సూరజ్ అని అంటాడు శివనారాయణ. సూరజ్కి నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాం అని చెప్పి అనేసరికి, తాత ఏంటి తాత ఇదంతా? వాడు నా విషయంలో తప్పుగా ప్రవర్తిస్తున్నాడని నేను చెప్తే వాడిని ఈ ఊరి నుంచి పంపించేస్తారని అనుకుంటే మీరు నాకు వాడిని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారా? ఏంటి అసలు వాడితో నా పెళ్ళేంటి? వాడిని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పేసి జోష్న అంటూ ఉంటుంది. అమ్మా జోష్న, ఎలాంటి ప్రేమైనా గొడవల్లోనే మొదలవుతుంది. మీ ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవలు చూస్తూ ఉంటే మా అందరికీ మీకు ఇష్టమని అర్థమైపోతుంది. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టమని మాకు బాగా అర్థమవుతా ఉంది జోష్న. ముఖ్యంగా సూరజ్ చేత నిన్ను ఇష్టపడుతున్నాడు, ఇక నువ్వు కూడా ఇష్టపడుతున్నావు. కాకపోతే మా ముందు బయటపడలేక అలా నటిస్తూ ఉన్నావు. పెద్దవాళ్ళగా నీ మనసుని మేము తెలుసుకోవాలి కదా. ఒకప్పుడు కార్తిక్ని ఇష్టపడ్డావు, కార్తిక్ని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాము, కానీ అది కుదరలేదు. ఇదైతే మాత్రం అసాధ్యమయ్యే విషయం కానే కాదు. ఇక సూరజే నీకు కాబోయే భర్త, ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదు అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా జోష్న అయితే షాక్ అయిపోతుంది. ఎందుకంటే సూరజ్ అంత ధైర్యంగా ఎక్కడికి వెళ్లకుండా
ఇక్కడే ఉండిపోవడానికి అసలు కారణం ఏముంటుంది? అప్పుడు జోష్నకి అర్థమవుతుంది. వీడు ఈ ధైర్యంతోనేనా ఇక్కడే ఉండిపోయాడు అంటే వీడు కావాలని మొత్తం మీద నా మెడలో తాళి కట్టడానికి సిద్ధపడిపోయినాడన్నమాట. వీడు నన్ను పెళ్లి చేసుకుంటే నాకు రోజు టార్చరే. వీడిని నేను ఎలా పెళ్లి చేసుకోగలను? నాకు కాబోయే భర్త ఏంటి అసలు ఈ సూరజ్ గాడినా నా భర్తగా పెళ్లి ఫిక్స్ చేయడం ఏంటి? అసలు వీళ్ళు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి మరోసారి అడిగే ప్రయత్నం చేస్తుంది. చాలు, ఇంకొకసారి మాట్లాడుకో. ఇక మీ ఇద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం, అంతే. మీ ఇద్దరి మనసు తెలుసుకున్నాం. మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు చూసిన తర్వాత మాకు పూర్తిగా అర్థమైంది మీరు ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారని అని చెప్పేసి వాళ్ళు అనేసరికి అక్కడి నుంచి కోపంగా అయితే జోష్న వెళ్ళిపోతుంది. అలా కోపంగా సూరజ్ దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళేసరికి, ఏంటి బంగారం ఇలా వచ్చావేంటి? ఏమైంది? ఏదైనా ఇంట్లో గొడవ జరిగిందా? మొహమేంటి అలా పెట్టావు అని అడుగుతాడు సూరజ్. ఒరేయ్ ఒరేయ్, నిన్ను ఏం చేస్తాను చూడరా. నిన్ను ఇంట్లో నుంచి మా వాళ్ళు బయటకు గెంటేస్తారని చెప్పి నీకు నేను టైం కౌంట్ చేసుకోమంటుంటే చివరికి మా వాళ్ళు నీకిచ్చి పెళ్లి చేసేలా ఎలా చేసావురా? అదే కదా మ్యాజిక్ అంటే. నువ్వు నా గురించి బయట పెట్టావు, నువ్వు నా దగ్గరికి అస్తమానం వస్తూ వెళుతూ ఉంటావు. అలాగే నీకు నాకు మధ్య గొడవలు, ఇవన్నీ మన మధ్య ప్రేమ అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. నీకు అర్థమవుతా ఉందా బంగారం? ప్రేమ ఉన్న చోటే కదా గొడవలు, కోపాలు ఇవన్నీ ఉంటాయి. నువ్వు చూడు ఎంత ప్రేమగా నా గురించి ఆలోచిస్తావో. ప్రతిసారి నా కోసం ఇక్కడికి వస్తున్నావు. నా మీద ప్రేమ లేకపోతే ఎందుకు వస్తావు బంగారం ఇక్కడికి? ఎవరైనా ఇంకొక మగవాడు ఉన్న అవుట్ హౌస్కి ఒక ఆడపిల్ల వస్తుందా అంటే ఏదో ఒక బంధంతోనే కదా వస్తుంది. నీకు నాకు మధ్య బంధం లేదు, ప్రేమ తప్ప. ప్రేమతోనే వస్తున్నావు బంగారం, నీకు అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక సూరజ్ అయితే, వెళ్ళి చూద్దాం పదండి. అక్కడికి వెళ్తే అప్పుడు మన జోష్న మనకి దొరికిపోతుంది అని చెప్పేసి ఇక వాళ్ళైతే అక్కడికి వచ్చేస్తారు. అలా వచ్చేసరికి, మేము కూడా చూసాం బంగారం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక శివనారాయణ అలాగే కార్తీక్ అందరూ కూడా, తాత అవును, అక్కడేమో సూరజ్తో పెళ్ళి అని చెప్తే మీకు ఇష్టం లేనట్టుగా మా మీద ఎగిరెగిరి ఇక్కడికి వచ్చేసావు. ఇప్పుడేంటి ఇద్దరు ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నారు? ఇద్దరు చాలా తెలివైన వాళ్ళు, ఒక్కరు కూడా మా దగ్గర బయట పెట్టలేదు. చాలా తెలివిగా మేనేజ్ చేశారు సార్. అది కాదు సార్ నేనేదో వెటకారంగా లేదు బాబు. నువ్వు ఎలా అంటున్నావో, నువ్వు తనని ఏ విధంగా చూస్తున్నావో, తన మీద నీ మనసులో ఉన్న అభిప్రాయం ఏంటో మేము తెలుసుకున్నాం. తనంటే నీకు ఇష్టమని మాకు అర్థమయ్యింది. అందుకే మీ ఇద్దరికీ పెళ్లి చేయాలని మేము ఫిక్స్ అయ్యాం. నీ అభిప్రాయం అప్పుడే చెప్పాలని రూల్ లేదు. కాకపోతే నీ మనసులో ఏముందో నాకు పూర్తిగా నీ వాళ్ళ గురించి కూడా చెప్తే అప్పుడు ఇక మనం పెళ్లి మాటల్లో ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి శివనారాయణ అయితే చెప్తాడు. అక్కడితో జోష్నకి షాక్ అయితే ఎదురవుతుంది. ఇక ఇక్కడ చూస్తే దశరథ అలాగే దీప, కార్తిక్ ఇంటికి వచ్చే దారిలోనే ఒక చోట నిలబడి జోష్న పెళ్ళి అయితే జరగబోతుంది. త్వరలోనే జోష్న పెళ్ళి చేసుకోబోతుందిరా. చాలా సంతోషంగా ఉంది. సూరజ్ లాంటి ఒక మంచి అబ్బాయి జోష్న జీవితంలో వస్తున్నందుకు హ్యాపీగా ఉందిరా అని చెప్పేసి అంటూ ఉండగానే, మామయ్యకి సొంత కూతురు కాకపోయినా జోష్న మీద కూడా ఎంత ప్రేమో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈలోగానే వెనకాలే శ్రీధర్ దూరంగా ఉంటాడు. వీళ్ళు ముగ్గురు ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ నిజాన్ని మాత్రం ఎవరికీ తెలియనివ్వరు. అసలు ఏం మాట్లాడుకుంటున్నారు వినాలని చెప్పేసి వస్తున్న శ్రీధర్ అయితే ఆగిపోయి దూరంగా వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు.
ఏరా, నా కన్న కూతుర్ని వదిలేసి నీ పెంచుకున్న కూతురు మీద ప్రేమను పెంచుకున్నాను, ఇక ఆ కూతురు గురించి ఆలోచిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు కదా. నిజం తెలిసినా ఆ కూతురు మీద ప్రేమ చావలేదని అనుకుంటున్నావు కదా. అవునురా, దాని మీద ప్రేమ చావలేదు. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి ఈ చేతుల మీదుగా పెరిగిందిరా జోష్న. అలానే దాని మీద కోపం కూడా అలాగే ఉంది. కోపాన్ని చూపించలేను, ప్రేమని చంపుకోలేను. అలాగని నా కన్న కూతుర్ని అన్యాయం చేయలేను. అన్యాయం జరిగిన నా కన్న కూతురి భవిష్యత్తుని తిరిగి నా ఇంట్లో మహారాణిలా ఉండేలా చూసుకోవాలి. అంటే జోష్న పెళ్ళి పూర్తవ్వాలి. జోష్న పెళ్ళి అయిపోతే దీప నా కన్న కూతురిగా ఈ ఇంట్లో అడుగు పెడుతుంది. జోష్నకు కూడా ఒక మంచి భవిష్యత్తు వస్తుంది. కాబట్టి తనకి వెళ్ళవలసిన ఆస్తి తనకి వెళ్తుంది. కాబట్టి ఆ తర్వాత జోష్న కూడా ఏమీ మాట్లాడదు. అలాగే మీ అత్త కూడా సంతోషంగా ఉంటుంది. ఆ టైంలో జోష్నకి ఒక లైఫ్ ఉంటుంది. కాబట్టి జోష్నకి మనం అన్యాయం చేసినట్టు అవ్వదు కదరా. దాసు కూడా మంచివాడు కాబట్టి దాసు కూతురికి అన్యాయం చేయను. అన్యాయం చేశానన్న ఫీలింగ్ వాడికి రాకుండా కూడా ఉంటుంది. జోష్న ఎన్ని తప్పులు చేసినా పెద్దవాళ్ళుగా క్షమించాలి. కాబట్టి క్షమించి వదిలేస్తున్నా. కానీ నా కూతుర్ని మాత్రం నా ఇంటికి తీసుకెళ్లకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగేది లేదురా కార్తీక్. నా కూతుర్ని నా ఇంటికి తీసుకెళ్లాలని నా మనసు తహతహలాడిపోతుంది. నా కూతురు మహారాణిలా పెరగాలి. ఇప్పటికి ప్రస్తుతానికి ఆఫీస్లో ఇక యజమానిని చేశావు, అలాగే ఇంట్లో కూడా మహారాణిని చేయాలి. నా ఇంటికి నా యావదాస్తికి వారసురాలైన నా కూతురికి ఎలాంటి అన్యాయం జరగడానికి లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ. అయితే ఇక అలా అనేసరికి ఇక శ్రీధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే దీప దశరథ బావ సుమిత్ర సొంత కూతురా? అసలు ఇది ఎలా జరిగింది? దీప సొంత కూతురైతే మరి జోష్న ఎలా వచ్చింది అని చెప్పేసి మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు శ్రీధర్. అయితే శ్రీధర్ ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే ఈలోగానే ఇక పారిజాతం పిన్ని చాలా ద్రోహం చేసింది. పారిజాతం పిన్ని చేసిన పని కారణంగా జోష్న కూడా పాపం బలైపోయింది. అలా అని జోష్నకు వచ్చిన నష్టమేమీ లేదు. జోష్న లేని అమ్మాయిగా పెరగాల్సింది గుప్పింటి అమ్మాయిగా పెరిగింది. కానీ కొంతవరకు ఇదంతా జోష్నకు తెలియకుండానే జరిగింది. జోష్న మనసులో ఆశలు కలగడానికి ఈ ఆస్తి అలాగే ఈ అధికారం అంతా తనదే అని ఇన్ని సంవత్సరాలుగా ఫీల్ అయ్యి ఒక్కసారిగా తనది కాదు అని తనకి తెలిసేసరికి ఇంకా తన దాసు కూతురు అని తెలుసుకున్న తర్వాత దాసు బ్రతుకు తను బ్రతకలేక తను ఆ విధంగా ద్వేషాన్ని పెంచుకున్నని అర్థమవుతుంది. వీటన్నిటికీ కారణం ఎవరు? అసలు ముఖ్య కారణమైన వ్యక్తి పారిజాతం పిన్ని. పారిజాతం పిన్ని చేసిన పనుల కారణంగా జోష్న దీపావళ భవిష్యత్తు పాపం ఇలా మారిపోయింది. నా కన్న కూతురు జీవితం ఎక్కడో ఒంటరిగా బ్రతికే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఎక్కడో తల్లి లేకుండా ఇక దాసు పెంపకంలో పెరగాల్సిన జోష్న ఈ ఇంట్లో పెరిగింది. ఇక తన మనవరాల్ని గొప్పదాన్ని చేసి నా కూతుర్ని మాత్రం లేని పిల్లలాగా పెరిగేలా చేసిన పారిజాతం పిన్నిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనురా. ఈ పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత అప్పుడు కదా పారిజాతం పిన్నికి ఎలా బుద్ధి చెప్తానో అని చెప్పి దశరథ కోపంతో రగిలిపోతూ అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న శ్రీధర్కి అస్సలు మ్యాటర్ అయితే తెలిసిపోతుంది. అలా తెలుసుకున్న శ్రీధర్ ఒక్కసారిగా షాక్ అయిపోయి కాంచనా కాంచనా అంటూ ఇంటికి హడావిడిగా వెళ్తాడు. ఏమైందండి? ఏం జరిగింది? ఎందుకంత హడావిడిగా ఉన్నారు? అసలు ఏమైందండి? ఎందుకంత కంగారు పడుతున్నారు అని చెప్పేసి కాంచన అడుగుతూ ఉండగానే, కాంచన, నీ మేనకోడలికి చాలా పెద్ద అన్యాయం జరిగింది అని అనేస్తాడు. ఏం మాట్లాడుతున్నారు? దానికి ఏం అన్యాయం జరుగుతుంది? అది ఎవరికైనా అన్యాయం చేస్తుంది కానీ దానికి ఏం అన్యాయం జరగదు.
జోష్నకు ఏం జరిగిందేంటి అని చెప్పేసి అడుగుతూ ఉండగానే, అయ్యో కాంచన, ఇంతకాలం నీ కొడుకు కోడలు మీ అన్నయ్య నీ దగ్గర చాలా పెద్ద రహస్యాన్ని దాచిపెట్టారు. ఏంటండి అదేంటి ఆ రహస్యం? నీ మేనకోడలు జోష్న కాదు అని అనగానే కాంచన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. దీప మేనకోడలు ఏంటి? కోడలు కదా? అయ్యో, దీప కోడలు కాదు, మేనకోడలు కూడా. దీపే నీ అన్నయ్య మీ వదినల కన్న బిడ్డ. ఏం మాట్లాడుతున్నారండి? నాకేమీ అర్థం కావడం లేదు. దీప జోష్న పుట్టినప్పుడే మీ పారిజాతం పిన్ని దీపకి మార్చేసి జోష్నని వాళ్ళ కన్నబిడ్డలా పెరిగేలా చేసింది. దాసు కూతురు జోష్నని ఆ ఇంటికి చేర్చి దీపని చంపాలని చూసింది. కానీ ఆ టైంలోనే దీపని చంపకుండా దీపని తీసుకువెళ్ళిన అతడు చంపడం ఇష్టం లేక బస్టాండ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అది ఎప్పుడు సైదులు పని చేసేవాడు కదా, ఆ సైదులు అలా చేశాడంట. ఆ సైదులే అదంతా కూడా. ఇక ఇప్పుడు మీ అన్నయ్య అలాగే దీప కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను. మీ పిన్ని కారణంగానే దీప అనాథగా పెరగాల్సి వచ్చింది. అసలు జోష్న దాసు కన్న కూతురు అని చెప్పి అనేసరికి ఇక మీ పిన్ని మీ నాన్న మీద ఉన్న పగ కారణంగానే ఇదంతా చేసిందని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడే నిజం బయట పెట్టే పరిస్థితి లేక, నిజాన్ని బయట పెట్టలేక వాళ్ళలో వాళ్ళే పాపం మదన పడిపోతున్నారు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏంటి ఇంత అన్యాయం జరిగిందా? నా మేనకోడలైన దీపకు అన్యాయం చేసి మా నాన్న కుటుంబాన్ని దెబ్బతీయడం కోసం పిన్ని ఇంత మోసం చేస్తుందా? లేదు, వాళ్ళు ఊరుకుంటారేమో, పెళ్ళి అవ్వాలి ఇంకేదో జరగాలని. నేను ఊరుకోను. నా కోడలికి అన్యాయం చేసిన పిన్నిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను క్షమించను అని చెప్పేసి ఒక్కసారిగా ఇక కోపంతో కాంచన అయితే రగిలిపోతూ ఉంటుంది. పదండి ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక కాంచన అయితే, ఇప్పుడు వెళ్ళడం కరెక్ట్ కాదేమో కాంచన. ఇప్పటికే దీపా కార్తీక్ చాలా ఆలస్యం చేశారు. నిజం తెలిసినా సరే బయట పెట్టకుండా ఇంకా కూడా ఆ జోష్నని అలాగే పిన్నిని భరిస్తున్నారు. పిన్ని ఎంత ద్రోహం చేసింది? నాన్న దగ్గర ఉంటూనే ఆయన సొమ్ము తింటూ నాన్నకి ద్రోహం చేసింది. నా అన్న వదినలను ఇంత అన్యాయం చేస్తుందా? ఊరుకునేది లేదు. నా మేనకోడల్ని ఒంటరిగా, పైగా ఎన్నో కష్టాలు పడేలా చేసి చివరకు తన ఇంట్లోనే తనని పని మనిషిలా బ్రతికేలా చేసింది. ఎందుకు వదిలిపెడతాను? వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పదండి వెళ్దాం. దీప కార్తీక్కు ఏ విషయాన్ని తేల్చకుండా అలాగే నానిస్తూ వాళ్ళ మీద వీళ్ళ మీద జాలి పడుతూ ఉంటారు. కానీ ఈ కాంచన అలా కాదు, జాలి పడే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక శ్రీధర్ని తీసుకొని బయలుదేరుతుంది కాంచన ఆవేశంగా. ఇక కాంచన ఇంటికి వచ్చి ఒక్కసారిగా పారిజాతం పిన్ని అని గట్టిగా అరుస్తుంది. ఈలోగానే అందరూ బయటికైతే వస్తారు. అలా వచ్చేసరికి, ఏమైందమ్మా కాంచన, ఎందుకు మీ పిన్నిని అంత గట్టిగా పిలుస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఇక శివనారాయణ అయితే, పిన్ని ఎక్కడుంది నాన్న అని గట్టిగా అడుగుతుంది. వస్తుంది, అదిగో వంటగదిలో ఉంది అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటాడు శివనారాయణ అయితే. ఈలోగా పారిజాతం అయితే బయటికి రానే వస్తుంది. అలా వచ్చేసరికి, ఏంటి కాంచన, ఎందుకు అలా అరుస్తున్నావు? అరవడం కాదు, చంపేయాలన్నంత కసి వస్తూ ఉంది నీ మీద. కానీ నా వాళ్లకు శక్తి లేక నేను మౌనంగా, నా కాళ్లకు శక్తి లేదు కాబట్టి ఉండిపోయాల్సి వస్తుంది అని చెప్పి తన దగ్గరికి వీల్ చైర్ని లాక్కొని వెళ్ళి మరీ ఇంకా అక్కడ అందరి ముందు పారిజాతం చంప గట్టిగా పగలగొడుతుంది. కాంచన, ఏమైందమ్మా, ఎందుకంత కోపంగా ఉన్నావు? మీ పిన్ని మీద చేయి చేసుకున్నావేంటి అని చెప్పేసి అంటూ ఉండగానే, నాన్న, పిన్ని చాలా ద్రోహం చేసింది నాన్న, నీకు అన్యాయం చేసింది నాన్న. మన ఇంటి వారసురాల్ని చంపేయాలని చూసి తన ఇంటి వారసురాల్ని మన ఇంటికి చేర్చింది.
జోష్న నీ వారసురాలు కాదు, తన వారసురాలు జోష్న, దాసు కూతురు దీప ఈ ఇంటి వారసురాలు. ఈ విషయంలో నీకు నమ్మకం లేకపోతే అన్నయ్యని అడుగు, చెప్తాడు అని చెప్పేసి నిజం చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అందరూ దశరథ కాంచన ఏదో మాట్లాడుతుంది అని అంటూ ఉంటారు. అవును నిజం నాన్న అంటూ ఇక దశరథ ఒక్కసారిగా జరిగిన విషయాలన్నీ కూడా బయటపెట్టేస్తాడు. అలా పారిజాతం జోష్నలకైతే ఊహించని పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలాగే అయితే జరుగుతుంది. నిజమైతే కాంచన ద్వారా బయటకి వచ్చేస్తుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.